ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, సో కుటుంబం కోసమో, తల్లిదండ్రుల ఒత్తిడి కోసమో, లేదంటే సమాజంలో గౌరవం కోసమో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత దాంపత్య జీవితానికి ఆ అబ్బాయి పనికి రావట్లేదనే విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబంలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా అలా దాంపత్య జీవితానికి పనికి రాకపోయినా కూడా ఒక రకంగా మోసం చేసి పెళ్లి చేసుకుంటే కోర్టులో ఏ సెక్షన్ ప్రకారం శిక్ష పడే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు ఉన్నారు. సార్ నమస్తే. సో రీసెంట్ గా సెలబ్రిటీస్ సంబంధించినటువంటి చాలా ఫ్యామిలీస్ లో ఇష్యూ అనేది ఒక్కసారిగా బ్లోఅవుట్ అవుతుంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని ఏ విధంగా డీల్ చేయాలి అంటే, ఫ్యామిలీ కోసమో, పేరెంట్స్ కోసమో, సొసైటీ కోసమో ఇబ్బంది ఉన్నా కూడా బయటకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వాటిని ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, శిక్షలు పడతాయా? డెఫినెట్లీ పడతాయి శిక్షలు. ఎందుకంటే మనకు ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బంది ఏముంటుంది అంటే ఏంటంటే, భారతదేశంలో ఆ శిక్షలు పడేంత వరకు పోరాడేంత ఓపిక చాలా మందికి ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఇన్స్టంట్ జస్టిస్, అంటే ఏదైనా జరగగానే మనకి ఇమ్మీడియట్లీ జస్టిస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం మనం. సో కోర్టు ప్రాసెస్ అనేది ఇప్పుడు కూడా కొద్దిగా లేట్ ఉంటుంది. ఒక విషయాన్ని ధృవీకరించాలి లేదా ఒక ఆర్డర్ కాపీ ఇవ్వాలంటే ఎన్నో రకాలు, అంటే అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతనే ఆర్డర్ కాపీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానివల్ల మనకు భారతదేశంలో కోర్టు ప్రాసెస్ అనేది కొంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దీనివల్ల అందరూ ఏం ఫీల్ అవుతుంటారు ఏంటంటే, కోర్టుకు వెళ్తే న్యాయం లేట్ అవుతుంది అనేది చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఎప్పుడైనా సరే నేను కొన్ని వందల సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలి. అది ఆరోగ్యమైనా, ఫైనాన్స్ అయినా, అలవాట్లైనా, ఫ్యూచర్ అయినా, ఇవన్నీ అన్నీ మనం ఖచ్చితంగా వాటిని వెరిఫై చేసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ మ్యారేజెస్ అన్ని ఆ దిశగా ఆలోచిస్తున్నారా? లేదు, అదే చెప్తున్నా కదా. మ్యారేజ్ వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అవుతున్నది అంటే ఏంటంటే, వెరిఫికేషన్ లేదు, డేటా లేదు. ఎందుకు డేటా లేదు? ఫస్ట్ డేటా ఎందుకు లేదంటే ఏంటంటే, పూర్వకాలంలో మనకు పెళ్ళి అయితే అప్పుడు మైగ్రేషన్ లేదు, చదువులు కానీ అవి కానీ అంతా ఒక ప్లేస్ జరుగుతుండే కాబట్టి మనం ఆ ప్లేస్కి వెళ్ళి అరే పలానా అబ్బాయి ఎవరు, పలానా అమ్మాయి ఎవరు అంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఆ ఊరు వెళ్ళి చెప్పిన మంచోడా చెడ్డోడా, మంచి అమ్మాయా కాదా, ఏమన్నా లవ్ అఫేర్లు ఉన్నాయా, తాగుబోతా తిరుగుబోతా, ఎవరైనా గుంజిండా గుంజలేదా అనేది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, పద్ధతి ఎట్లుందని ఇదంతా చెప్పేటోళ్ళు. సో ఇప్పుడు మనం పుట్టుకు ఒక దగ్గర అవుతుంది, స్కూలింగ్ ఒక దగ్గర అవుతుంది, కాలేజ్ ఒక దగ్గర అవుతుంది, చదువులు ఒక దగ్గర అవుతున్నాయి, పనిచేసే ఒక దగ్గర అవుతుంది, ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఓన్లీ పైన చూసుకుంటారు. ఈమెం చదువుకుంది, ఆయన ఏం చదువుకుంటారు, ఎంత ఆస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఏం జాబ్ చేస్తాడు, సంపాదన ఎట్లుంది, సంపాదన ఆస్తులు ఏమని, ఇవే వీళ్ళిద్దరు కలిసి జీవించగలగడానికి కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు చూడటం లేదు. అదొక పాయింట్. రెండవది మనకు వచ్చేసి వెరిఫికేషన్ లేదు. అంటే గుడ్డిగా నమ్మేయడం, ఏదైనా చెప్పగానే. అంటే ఇప్పుడు అంటే నేను ఫేస్ చేసిన సందర్భాలు చెప్తున్నాను. అంటే సాధారణంగా ఒక అమ్మాయి వాళ్ళు ఎక్కడో ఒక పాష్ ఇంటికి వెళ్ళిపోయారు సంబంధం చూస్తానికి. మధ్యవర్తి ఎవడో చెప్పినారు వాళ్ళిల్లే అని చెప్పాడు. వీళ్ళు వెరిఫికేషన్ లేదు, వీళ్ళు వాళ్ళిల్లేనంట కదా అని అనుకున్నాడు. వీళ్ళు అబ్బాయిని అడగాలంటే ఏమన్నా అనుకుంటారేమో, ఎట్లయినా చెప్పిండు కదా అనే ఉద్దేశంతో అని చెప్పి తీరా చూస్తే రెండో డౌన్ ఉంటుంది, దాని గొడవలు. అట్లనే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చెప్పుకోవటం లేదు. ఓకే, తన ఆరోగ్యం మీద విషయాలు తెలిసినప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఎట్లయినా ఫెయిల్ ఉన్నప్పుడు చేసుకోవడం ఎందుకు? అంతే, ఓపెన్ గా చెప్పి ఎవరన్నా దానికి నచ్చిన వాళ్ళే ఒప్పుకున్న వాళ్ళే వస్తారు కదా. అదే కదా. ఇప్పుడున్న భారతదేశంలో మనకి ఎక్కువ కేసులు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం దీన్ని మనం. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఈ మ్యారేజ్ ని రద్దు చేయండి. ఎందుకంటే ఈ మ్యారేజ్ అనేది అబద్ధాల ద్వారా గాని, మోసం చేయడం ద్వారా గాని, భయపెట్టడం ద్వారా గాని, ప్రలోభ పెట్టడం ద్వారా గాని, ఓకే, ఇట్లా ఏ కారణం వల్ల ఉంటాయి. కోర్షన్ అంటాం, అండూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం, ఎన్ని రకాలుగా. అంటే మ్యారేజ్ చేసే విధానంలో జెన్యూటీ లేకుండా మ్యారేజ్ చేస్తే ఓకే, ఆ మ్యారేజ్ ని రద్దు చేయండి అని అడిగే అధికారం భార్యకు కానీ భర్తకు కానీ ఉంటుంది. ఎవరు మోసం చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా ఉంటుంది. సో మనకు భారతదేశం లేటెస్ట్ ట్రెండ్ ఏం నడుస్తున్నది అంటే ఏంటంటే, డైవర్స్ కాదు, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ నడుస్తున్నది ఎక్కువ. ఎందుకంటే ప్రతి పెళ్లిలో ఏదో ఒకటి మోసాలు ఉంటాయి. ఆస్తులకు సంబంధించో, జాబ్లకు సంబంధించో, ఆరోగ్యానికి సంబంధించో, ఫైనాన్స్ కు సంబంధించో, ఓకే, ఏదో ఒకటి భయపెట్టో, ప్రలోభ పెట్టో, మోసం చేసో, అబద్ధాలు ఆడో, ఏదో ఒకటి ఉంటుంది.
ఉన్నది అది భరించడం లేదు జనాలు తెలిసిన తర్వాత. అది ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే, ఇప్పుడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నీతో నేను జీవితాంతం కలిసి ఉండాలా, ఇట్లా ఇట్లా ఆలోచిస్తున్నారు. సో అందుకే నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా కొద్దిగా ఓపికతోని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన భారతదేశంలో ఉన్న అతి గొప్పతనం ఏంటి అంటే ఏంటంటే, మ్యారేజ్ అనేది టైం వచ్చినప్పుడు చేయరు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు అంటే మ్యారేజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేసుకోవాల్సిన టైంలో చేసుకోరు, చేసుకోకుండా చేస్తారు. ఇంట్లో ఎవరు చచ్చిపోయారు కాబట్టి 1 year లో పెళ్లి చేయాలనో, ఓకే ఈ సంవత్సరం ముహూర్తాలు లేవు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం చేయలేవనో, మళ్ళీ అబ్బాయి ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోవాలా మళ్ళీ ఎప్పుడో తెలియదానో, లేకపోతే యుఎస్ నుంచి వచ్చి 4 రోజుల కంటే ఎక్కువ ఉండడానో, ఓకే ఈ రకరకాల కాంబినేషన్స్ మ్యారేజ్ చేస్తారు మన దగ్గర. ఒక మ్యారేజ్ చేయడానికి కావాల్సిన అర్హత ఏమి ఉండాలా, వీళ్ళు కలిసి జీవించగలుగుతారా జీవించలేరా చూడాలా, అది కూడా మంచి చేయాలి. పుణ్యకాలం మొత్తం గడిచిపోయిన తర్వాత ఇక పెళ్లి దొరకదాను, ఇంట్లో చచ్చిపోయాను, ఏదో అసలు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత సెటిల్ ఏముంటది, మా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అన్నం తింటాడు అప్పుడే నిద్రపో. అంటే ఇలాంటి ఇష్యూస్ లో పర్టికులర్ గా అన్ని బాగుంటాయి, ఆస్తులు బాగుంటాయి, చూడడానికి బాగుంటారు. సో ఎన్ని బాగున్నా కూడా ఇది బాగుండా, మనసు బాగుండాలి. మ్యారేజ్ లా ఇది బాగుండి ఏం లేకపోయినా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్న వ్యక్తిని కాపాడుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కోసం నిలబడాలి, ఓకే ఒక జెన్యూన్ ఉండాలి, అబద్ధాలు ఆడకుండా నిలబడగలగాలి అని ఉంటే ఆ మ్యారేజ్కి ఇక వాళ్ళకి ఆస్తులున్నా అందం ఉన్నా లేకపోయినా వాళ్ళని వాళ్ళు ఆపలేడు. కానీ దాంపత్య జీవితానికి పనికిరాని టైంలో చేసుకుంటే మోసం చేసి అది 100% మోసమే అవుతుంది. అప్పుడు శిక్షార్హులు ఎవరెవరు అవుతారు, పెళ్లి కొడుకుతో పాటు అవుతారు, దానికి సహకరించిన ప్రతి ఒక్కరు అవుతారు, తల్లిదండ్రులు అవుతారు, మధ్యవర్తులు ఉంటే వాళ్ళు అవుతారు, అందరూ పెళ్లి పెద్దలైనా కూడా పెద్దలు అందరూ అవుతారు. ఇమీడియట్ గా డైవర్స్ వచ్చేస్తాయి వీటికి. డైవర్స్ కి నువ్వు ఏం చేసినా మ్యూచువల్ డైవర్స్ తప్ప నువ్వు ఏం చేసినా. కానీ ఇలాంటి విషయంలో ఒకవేళ ఫిజికల్ గా అతను అన్ఫిట్ అని లేదంటే దాంపత్య జీవితానికి పనికిరాడని తేలితే, మెడికల్ టెస్ట్ లో రిపోర్ట్స్ లో కూడా ప్రూవ్ అయితే ఫాస్ట్ గా వచ్చేస్తున్నప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఒక డైవర్స్ ఇవ్వాలి అంటే డైరెక్ట్ అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అయిన తర్వాతనే జడ్జిమెంట్ రాయాలి. అర్థమైందా? ఇంకా నీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకెళ్తారు, ఇద్దరు అడ్వకేట్లు ఒక వైట్ పేపర్ తీసుకెళ్లి జడ్జికి ఇచ్చి, వీడు వైట్ పేపర్ అని చెప్తాడు, వాడు వైట్ పేపర్ అని చెప్తాడు. జడ్జి ఇమీడియట్లీ ఆ వైట్ పేపర్ అని చెప్పడానికి రాదు. అర్థమైందా? ఆయన మొత్తం ప్రొసీడింగ్స్ రాసి అన్ని చెక్ చేసిన, నేను ఈయన ఇదే చెప్పిండు, ఆయన అదే చెప్పిండు, ఇది అది జరిగింది, ఇది నిజంగా వైట్ పేపర్ ఇట్లనే ఉంటాయి, ఇలా రకరకాల రాసి లాస్ట్ కు ఆయన ఫైనల్ వైట్ పేపర్ ఆయన. ఇద్దరు మన కామన్ వ్యక్తులు ఏమనుకుంటున్నారు అంటే ఏంటంటే, సార్ మీ ఇద్దరు చెప్తున్నారు వైట్ పేపర్ అని, నువ్వు కూడా చెప్పచ్చు అంటాడు జడ్జి అన్నాడు. ఓకే, అది అనాలంటే మొత్తం ప్రొసీడింగ్స్ అని ఫాలో కావాలి. ఒక్క ప్రొసీడింగ్ ఫాలో కాకుండా మళ్ళీ నువ్వు కరెక్ట్ ప్రొసీడింగ్ ఫాలో కాలేదు, నువ్వు ఇట్లా చెప్తా ముందే ఇది వైట్ పేపర్ అయినా కూడా సరే, ఇది వైట్ పేపర్ కాదనే ఇంకోటి పోతాడు, అప్పీల్ పోతాడు. ఓకే, కాబట్టి ఆధారాలు ఉన్నా కూడా వాటిని ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వచ్చేంత వరకు కొద్దిగా ఉండాలి. ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ ఉంటే టైం అనేది కన్జ్యూమ్ తగ్గిపోతుంది అంతే. అంటే దీనికి శిక్షలు ఎలా పడతాయి సార్? అంటే ఇప్పుడు వరకట్నం వేధింపులని, లేదంటే దాడి చేయడం, మోసం చేయడం, ఇప్పుడు అదే సెక్షన్ బట్టి స్ట్రాంగ్ గా ఉంటాయా? మిగతా వాటికంటే కూడా ఈ కేసు పర్టికులర్ గా ఇష్యూస్ మీద సెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి చెప్తున్నా. ఇప్పుడు మనకు పెట్టే కేసులను బట్టి ఏముందనేది చూడాలి మనం. జనరల్ గా అయితే మనకు ఇంపార్టెన్సీ అనే దాని మీద అయితే అప్ టు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఇంపార్టెన్సీ అని మీద కనుక మనం చెప్పగలిగితే, ఇంపార్టెన్స్ తో పాటు 498 ఉంటది, 506 ఉంటది, 406 ఉంటది, 323 ఉంటది, రకరకాల సెక్షన్స్ అన్ని ఉంటాయి. ఓకే, కాబట్టి అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆ సెక్షన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ శిక్ష పడేటి 7 years బిలో ఉంటే అరెస్ట్ అయ్యారు, ఏవో 7 years ఉంటే అరెస్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్ అన్ని వచ్చుంటాయి సార్ మీ దగ్గర ఇట్లాంటి పర్టికులర్ ఈ రీజన్ తో? అది వెరీ కామన్ ఇవాళ రేపు. అది మ్యారేజ్లలో ఇవన్నీ చాలా కామన్ అవుతుంది ఇవాళ రేపు. అబ్బాయిలకు అమ్మాయిలకు పీసీఓడినో పీసీఓస్నో లేకపోతే డిప్రెషన్స్, అబ్బాయిలకు బీపీలు షుగర్లు అన్నట్టు, ఇది మన ఇంపార్టెన్సీ కావచ్చు. చాలా సందర్భాల్లో అమ్మాయిలు కూడా ఇంపార్టెన్సీ అంటే వాళ్ళకి ఇంపార్టెన్సీ ఉండదు, కానీ దే డోంట్ ఆసక్తి ఫిజికల్ గా ఆసక్తిగా ఉండడానికి ఉండదు. సో ఇట్లా జరుగుతుంటది. కాబట్టి మనం పెళ్లి అనేది ఖచ్చితంగా 1-2 సార్లు మంచిగా వెరిఫై చేసుకోవాలని చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.